ఓకే. రికార్డింగ్ ఆన్ అయింది. సో, ఇందులో ఓకే. సో, ఇందులో వచ్చేసరికి ఈ స్ప్లిట్ కాలమ్‌లో లోయర్ కేస్ టు అప్పర్ కేస్. సో, అప్పర్ కేస్, లోయర్ కేస్ యూజ్ చేసాము. సో, అప్పర్ కేస్ పైన చేసింది, డివైడ్ చేసింది. తర్వాత నెక్స్ట్ స్టెప్‌కెళ్ళింది. తర్వాత మళ్ళా అప్పర్ కేస్ వచ్చినప్పుడల్లా డివైడ్ అయితా ఉంది. ఇందులో ఏ ఎప్పుడైతే అప్పర్ కేస్ వచ్చిందో మళ్ళా డివైడ్ అయింది. అసిస్టెంట్‌లో ఏ అనేది క్యాపిటల్ లెటర్ అంటే అప్పర్ కేస్ కాబట్టి ఆ ఏ వచ్చేటప్పుడు డివైడ్ అయ్యి మళ్ళీ ఎసెస్ సెపరేట్‌గా వచ్చిందన్నమాట. ఈ విధంగా ఏమైనా అవసరం మనకు కావాలన్నప్పుడు ఇలా ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ డిజిట్, నాన్ డిజిట్ నిన్న ఆల్రెడీ చూసాము. మన ఎంప్లాయీ కోడ్ కోసం డివైడ్ చేసింది. ఫార్మాట్‌కొచ్చేసరికి లోయర్ కేస్, అప్పర్ కేస్. ఈ కాలమ్ సెలెక్ట్ చేసుకొని లోయర్ కేస్ అని ఇచ్చారనుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఎట్లుందంటే ప్రాపర్ కేస్ లాగుంది. అంటే ఎవ్రి ఫస్ట్ లెటర్ క్యాపిటల్స్‌తో ఉంది. నేను ఇప్పుడు లోయర్ కేస్ అని ఇచ్చాననుకోండి ఏమవుతుంది అన్ని స్మాల్ లెటర్స్‌లో మారిపోతుంది. ఒకవేళ అదే ఫార్మాట్‌లో వెళ్లి అప్పర్ కేస్ అని ఇచ్చాననుకోండి అన్ని క్యాపిటల్స్ అయిపోతుంది. నెక్స్ట్ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ప్రతి వర్డ్ ఎవ్రి వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవుతుంది. నెక్స్ట్ ట్రిమ్, క్లీన్ అనేవి వచ్చేసరికి ట్రిమ్ మీకు ఆల్రెడీ తెలుసు. మనకు స్పేసెస్ ఏమైనా ఎక్స్‌ట్రా స్పేసెస్ అంటే ఆహ్, మధ్యలో ఒక స్పేసే ఉండాలన్నమాట. ప్రతి వర్డ్‌కి మధ్యలో. లెఫ్ట్ సైడో, రైట్ సైడో ఉన్నా కూడా స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో కూడా ఏమైనా స్పేస్ ఉన్నా కూడా రిమూవ్ చేసేస్తుంది. మధ్యలో ఒక స్పేస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఒక స్పేస్ ఉంచి మిగతా స్పేస్ డిలీట్ చేస్తుంది. సో, ట్రిమ్మింగ్ అలా వర్క్ అవుతుంది. క్లీన్ వచ్చేసరికి ఏందంటే నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనకు కనిపించిన క్యారెక్టర్స్ ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే కూడా డిలీట్ చేసేస్తుంది. కొ కొన్ని సార్లు ఎంటర్ ప్రెస్ చేసి ఉంటారనమాట. సో, అలాంటివి కూడా డిలీట్ చేస్తుంది కావాలనుకుంటే. సో, మీరిది ట్రై చేసి చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రై చేద్దాం. ఇది సో, సింపుల్. సో, క్లీన్ వచ్చి నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ ట్రిమ్‌లో వెళ్లి చూసారనుకోండి. రిమూవ్ లీడింగ్ స్పేసెస్. స్పేసెస్ ఉంటే డిలీట్ చేస్తుంది. క్లీన్ వచ్చేసరికి మనకు కనిపించని కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ అలాంటివన్నీ మనకు కనిపించవు. అలాంటివి కూడా డిలీట్ చేయాలనుకున్నా కూడా ఇది డిలీట్ చేస్తుందనమాట. ప్రిఫిక్స్, సఫిక్స్ అంటే ఏం లేదు. మనకు ఆల్రెడీ ఉన్న వర్డ్ ఇక్కడ ఈ కాలమ్‌లో ఉన్న లెటర్స్‌తో పాటు ప్రిఫిక్స్‌కి ఏమైనా పెట్టాలనుకుంటే మనం ఆల్రెడీ నిన్న చూసాము. ఈ ఎంప్లాయీ కోడ్ జస్ట్ 7016 ఉందనుకోండి. నేను ఆల్రెడీ ఫార్మాట్‌లో వెళ్లి యాడ్ ప్రిఫిక్స్ అని ఇచ్చాననుకోండి. ఈఎంపీ అని ఇచ్చేసి ఓకే ఇచ్చాననుకోండి. అంతా ఈఎంపీ హైఫన్ అని వచ్చేస్తుంది. అది సఫిక్స్ అనుకోండి. తర్వాత యాడ్ అవుతుంది. ఆ వర్డ్ తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఇప్పుడిక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఉందనుకోండి. వాల్టర్ జే. మిల్లర్ అని ఉంది కదా! నేనేం చేస్తున్నా ఇందులో వెళ్లి యాడ్ సఫిక్స్ అని పెట్టేసి @gmail.com అని ఇస్తాను. నార్మల్‌గా gmail.comకి మధ్యలో స్పేస్ ఉండకూడదు. కానీ ఇక్కడ ఆల్రెడీ కొన్ని స్పేసెస్ ఉంది. ప్రతి ఒక్కటి బట్ జస్ట్ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. @gmail.com అని ఇచ్చాననుకోండి. ఆ వర్డ్‌కి తర్వాత @gmail.com అనేది యాడ్ అవుతుందన్నమాట. ఇది సఫిక్స్. నెక్స్ట్ సో, మీకిదొక ఐడియా వచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మెర్జ్ కాలమ్స్. ఇది క నెక్స్ట్ టాపిక్ చెప్తున్నది. ఎక్స్ట్రాక్ట్‌లో వచ్చేసరికి మనం లెంత్ అనమాట. లెంత్ అంటే మనం ఆల్రెడీ ఎక్సెల్‌లో చూసుంటాం. లెన్ అని చెప్పి ఒక ఫార్ములా చూసుంటాం. సేమ్ అదే విధంగా ఇది వర్క్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూసారంటే అన్ని 2 క్యారెక్టర్స్ ఉంది కదా! ఇప్పుడు నేను ఇందులో వెళ్లి ఎక్స్ట్రాక్ట్ వెళ్లి లెంత్ అని ఇచ్చాననుకోండి. అన్ని 2 అని వస్తుంది. అంటే 2 క్యారెక్టర్స్ కాబట్టి. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్‌మెంట్‌లో వెళ్లి మీరిక్కడ ట్రై చేయడం కంటే పక్కన యాడ్ కాలమ్‌లో ట్రై చేద్దాము. మీకు నెక్స్ట్ కాలమ్‌లో క్రియేట్ అవుతుంది. సో, ఇప్పుడు నేను డిపార్ట్‌మెంట్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ వెళ్లి లెంత్ అని ఇచ్చాననుకోండి. లాస్ట్‌లో ఒక కాలమ్ క్రియేట్ అయింది. మీకిది దూరంగా ఉంది పక్కన పెట్టినారంటే డ్రాగ్ చేసుకోవచ్చనమాట కావాలంటే కాలమ్స్. జస్ట్ ఈ హెడర్ పట్టుకొని డ్రాగ్ చేసి వదలాల్సుంటుంది అంతే ఎక్సెల్ లాగా. సేల్స్ వచ్చేసరికి 6 అని చెప్తుంది. ఎందుకని చెప్తున్నానంటే ఇక్కడ అడిషనల్ ఒక స్పేస్ యాడ్ అయింది. సేల్స్ అనేది 5 క్యారెక్టర్సే. ఓకే. యాక్చువల్లీ ఇంతకుముందు మనము పొజిషన్ వచ్చేసరికి ప్రాపర్‌గా రాకపోవడం కారణం ఈ స్పేసెసే అన్నమాట. ఇందులో అడిషనల్‌గా ఒక స్పేస్ ఉండడం వలన అది ప్రాపర్‌గా రాలేదు. ఓకే. సో, సేల్స్ 6 క్యారెక్టర్స్ ఎందుకంటే ఇంక్లూడింగ్ స్పేస్ ఇక్కడ మీరు చూసారంటే తెలుస్తుంది.
అదే విధంగా మార్కెటింగ్ వచ్చేసరికి అందులో అడిషనల్ మనము స్టార్టింగ్‌లో డిపార్ట్‌మెంట్ ఈ పొజిషన్ డివైడ్ చేసాము. కానీ యాక్చువల్‌గా మధ్యలో కొంచెం స్పేస్ ఇస్తుందన్నమాట. అది మనం రిమూవ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనిలో వెళ్లి ట్రిమ్ ఇస్తున్నాను. ఫార్మాట్‌లో వెళ్లి ట్రిమ్ ఇచ్చాననుకోండి. ఇప్పుడేమవుతుంది చూడండి. ఇప్పుడు నేనొచ్చి దీన్ని లెంత్ ఉంది గదా! లెంత్ ఏడుంది? టెక్స్ట్ లెంత్ ఈడుంది గదా! ఇది ఆల్రెడీ నేను అప్లై చేశాను. ఒక్క నిమిషం. ఈ ఆర్డర్డ్ కాలమ్స్ టెక్స్ట్ లెంత్. ఓకే. టెక్స్ట్ లెంత్ ఈడుంది. ఈ టెక్స్ట్ లెంత్ స్పేస్ ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు 6 అనొచ్చింది. అదే నేను ఏం చేశాను, ఈ స్టెప్‌ని డ్రాగ్ చేసి కిందకి తీసుకొస్తున్నా. అంటే ట్రిమ్మింగ్ చేసిన తర్వాత ఈ స్టెప్ అప్లై చేస్తున్నా. నేను యాక్చువల్లీ డిలీట్ చేసి చేయొచ్చు. దానికంటే డ్రాగ్ గూడా చేయొచ్చనమాట. డ్రాగ్ చేసి కింద వదిలేస్తున్నా. ఓకే. లెంత్ నాట్ ఫౌండ్. ఇక్కడ ప్రాబ్లమ్ వస్తుంది. కాలమ్ నుంచి చేంజ్ అయింది. ఓకే. ఫైన్. అది ఒక కాలమ్ క్రియేట్ అయింది. అందువలన అది రావట్లేదు. ఓపెన్ చేద్దాం. ఇది ఇక్కడ ఈ స్టెప్పే డిలీట్ చేసేద్దాం. ఇది డిలీట్ ఎందుకని అంటున్నా అంటే, ఇక్కడ లెంత్ అని ఒక కాలమ్ క్రియేట్ అయింది. సో, నెక్స్ట్ కాలమ్ ఈ ఆర్డర్ ఓకే. ఇది తీసేస్తే బెస్ట్. ఇది తీసేస్తే వచ్చేస్తుంది. డిలీట్. ఎందుకంటే మీరు చూడండి ఇగ ఫార్ములాలో చూసారంటే లెంత్ అని ఒకటి క్రియేట్ అయింది. ఆ లెంత్ ఇందులో లేదు. అందువలన అట్లా వస్తుంది. ఇది డిలీట్ చేసి చూద్దాము. ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడ లెంత్ అనేది ఎక్కడ క్రియేట్ కాలేదు. ఓకే. ఏం చేస్తున్నాను, ఇప్పుడు ట్రిమ్ టెక్స్ట్ ఉంది గదా! ఈ లెంగ్త్‌ని డ్రాగ్ చేసి ట్రిమ్ టెక్స్ట్ తర్వాత పెడుతున్నా. వర్క్ అయింది. అండ్ ఇప్పుడొచ్చేసరికి మీకు ఈ లెంత్ కాలము ఇంకా 6 కనిపిస్తుందా? ఓకే. ఫైన్. ఓపెన్ చేద్దాం. సారీ. నేను డ్రాగ్ చేసింది రీఆర్డర్డ్ కాలమ్స్. దానికి బదులుగా ఓకే. డిలీట్ చేసేసాం. ప్రాపర్‌గా రాలా. ఇప్పుడు ట్రిమ్ అయింది కదా! ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్‌కెళ్ళి సారీ ఎక్స్ట్రాక్ట్ వెళ్ళి లెంత్. ఇంకా 6 వస్తుంది. అంటే ట్రిమ్ కాలేదు. ఓకే. క్లీన్ ట్రై చేసి చూద్దామా? ఇప్పుడు స్పేస్ ఇంకా రిమూవ్ కాలా. సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్‌ఫార్మ్‌లో వెళ్లి రీప్లేస్ వాల్యూస్‌లో వెళ్లి స్పేస్ ఇచ్చి రిప్లేస్ విత్ బ్లాంక్ ఓకే. ఓకే. ఇప్పుడు రిమూవ్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తా, ఇప్పుడు ఈ కాలమ్ సెలెక్ట్ చేసుకొని స్పేసెస్ వచ్చేసరికి రీప్లేస్ వాల్యూ విత్ ఎంప్టీ ఇచ్చేటప్పుడే వస్తుంది. సో, అది చూసుకోండి కొన్ని సార్లు. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఇచ్చి లెంత్ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూసారనుకోండి 5 అని వచ్చేసింది ఆల్రెడీ. యాడ్ కాలమ్ ఇచ్చేద్దాం. సెలెక్ట్, యాడ్ కాలమ్, ఎక్స్ట్రాక్ట్ లెంత్. ఓకే అనుకుంటా కదా! సేల్స్ పక్కన 5 వచ్చింది. ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ లెంత్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అవన్నీ తీసేద్దాం. నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్‌లో చూసారంటే ఫస్ట్ క్యారెక్టర్స్, లాస్ట్ క్యారెక్టర్స్ అని ఉంది. మీరు సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్‌లో వెళ్లి ఫస్ట్ క్యారెక్టర్స్‌ని వెళ్లి దీనిలో కొన్ని నంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చారనుకోండి. ఇది సేమ్ మన లెఫ్ట్ లాగా వర్క్ అవుతుంది. 3 అని ఇచ్చారంటే ఫస్ట్ 3 క్యారెక్టర్స్ మాత్రమే వస్తుంది. ఈ విధంగా. ఎస్‌ఏ. ఓకే. ఇక్కడ ఎస్‌ఏకి ముందు ఒక స్పేస్ ఉంది మీరు చూసారంటే. అందువలన ఎస్‌ఏ తర్వాత కూడా వస్తుంది. దీనికి కారణం మనం ఫస్ట్‌లో ప్రాపర్‌గా డివైడ్ చేయలే అందుకోసమని. ఇందులో ఒకసారి స్పేస్ ఉందో చూద్దాము. స్పేస్ లేదు. ఏం స్పేస్ లేదు. అదే ఇప్పుడు ఇందులో ఇది సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఎళ్లి ఫస్ట్ క్యారెక్టర్స్ ఎళ్లి
నేను 3 ఇచ్చేసి ఓకే ఇచ్చాననుకోండి. ఎంఐఎల్, ఎంఐటీ, మిషెల్‌లో ఎంఐటీ, కూపర్‌లో సీఓఓ. సో, ఈ విధంగా స్పెసిఫిక్‌గా 3 క్యారెక్టర్స్, 4 క్యారెక్టర్స్ కావాలంటే ఇలా చేయొచ్చు. లాస్ట్ క్యారెక్టర్స్ అంటే ఏం లేదు. లాస్ట్ నుంచి 3 క్యారెక్టర్స్ వస్తుంది. రేంజ్ అని వచ్చేసరికి ఒక స్పెసిఫిక్ స్టార్టింగ్ పాయింట్ ఇచ్చేసి, దాని తర్వాత నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, సేమ్ మన మిడ్ ఫార్ములా ఎక్సెల్‌లో ఎంఐడీ మిడ్ ఫార్ములా ఎలా యూజ్ చేస్తామో ఆ విధంగా వర్క్ అవుతుంది. సో, స్టార్టింగ్ ఒక పాయింట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవ్వాలి. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ నుంచి స్టార్ట్ అవ్వాలా. దాని తర్వాత ఒక 4 క్యారెక్టర్స్ కావాలి. అట్లా అట్లా ఇచ్చామనుకోండి. ఆ విధంగా వర్క్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. వాల్టర్ జే మిల్లర్, ఎక్స్ట్రాక్ట్, రేంజ్‌లో వెళ్లి స్టార్టింగ్ పాయింట్ 2 ఇచ్చాననుకోండి. దాని తర్వాత ఒక 3 క్యారెక్టర్స్ ఇచ్చేసి ఓకే ఇచ్చాననుకోండి. వాల్టర్‌లో ఎల్‌టిఈ వచ్చింది. ఎల్‌టిఈ. 3 క్యారెక్టర్స్ ఇస్తుంది. నెక్స్ట్ టెక్స్ట్ బిఫోర్ డీలిమిటర్, ఆఫ్టర్ డీలిమిటర్ మనం ఆల్రెడీ చూసాము. టెక్స్ట్ బిట్వీన్ డీలిమిటర్ మీకు ఆల్రెడీ తెలుసు మనకి. ఎగ్జాంపుల్స్ చూసాము. సో, ఆల్‌మోస్ట్ టెక్స్ట్ ఫంక్షన్స్ మనం ఇక్కడ కవర్ చేసుకున్నాము. సో, ట్రాన్స్‌ఫార్మ్ చూపిస్తున్నాను. ఈ టెక్స్ట్ ఫంక్షన్స్ ఆల్‌మోస్ట్ కవర్ చేసుకున్నాము. నెక్స్ట్ మెర్జ్ గురించి చూద్దాము. మెర్జ్ కాలమ్స్. ఈ టెక్స్ట్‌లో మెర్జ్ అనే ఒక కాలమ్ ఉంది. అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. దానికి ముందు ఇది డిలీట్ చేసేద్దాం. ఇది వద్దు. డిలీట్. ఓకే. డిలీట్. ఓకే. ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే హోమ్‌లో వెళ్లి న్యూ సోర్స్, ఎక్సెల్ వర్క్ బుక్, ఓబీఐ, చెన్ ఫైల్స్‌లో మెర్జ్ కాలమ్స్. ఈ ఫైల్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఇందులో ఫస్ట్ షీట్ మాత్రం తీసుకున్నాను. ఓక్ సెలెక్ట్. ఓకే. డిలీట్. డిలీట్. సో, ఇందులో వచ్చేసరికి ఫస్ట్ 2 రోస్ డిలీట్. రిమూవ్ టాప్ రోస్ 2 ఎంటర్. సారీ 3 రోస్ యాక్చువల్లీ. ఎంటర్. నెక్స్ట్ హెడర్స్. ఈ 2 కాలమ్స్ ఎంప్టీ ఉంది. అవసరం లేదు. సో, ఈ 3 కాలమ్స్ మొత్తం సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, రిమూవ్ అదర్ కాలమ్స్. సో, ఇప్పుడు నాకు 3 కాలమ్స్ ఉంది. ఒకటి లాస్ట్, ఫస్ట్, మిడిల్ నేమ్ ఉంది. దీన్ని నేను సింగిల్ కాలమ్‌లో ఫుల్ నేమ్‌గా తీసుకురావాలి. అంటే దాన్ని అంటే ఒక సెపరేట్‌గా ఉన్న వాటిని ఒకదానిలో తీసుకురావడమే మెర్జ్ అని చెప్తామనమాట. సో, మెర్జ్ వచ్చేసరికి ఎలా చేయొచ్చంటే ట్రాన్స్‌ఫార్మ్‌లో వెళ్లి ఇక్కడ మెర్జ్ ఆప్షన్ ఉంది. మీరు ఏదైనా ఒక్కటే సెలెక్ట్ చేసినారనుకో ఈ మెర్జ్ కాలమ్స్ చూపించదు. ఎందుకంటే దానికి మినిమమ్ 2 కాలమ్స్ కావాలనమాట. దానికి ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకొని, కంట్రోల్ పట్టుకొని ఇంకోటి సెలెక్ట్ చేయాల్సుంటుంది. కంట్రోల్ గాని, షిఫ్ట్ కానీ, షిఫ్ట్ అనుకోండి ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని లాస్ట్ షిఫ్ట్ పట్టుకొని లాస్ట్ సెలెక్ట్ చేశారనుకోండి, ఈ 3 సెలెక్ట్ అవుతుంది లాస్ట్ వరకు. అయితే ఇక్కడ ఇంకొకటి మెర్జ్ చేసేటప్పుడు మన సెలక్షన్ వచ్చి ఏ విధంగా సెలెక్ట్ అంటే ఆర్డర్ ఆఫ్ సెలక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇక్కడ చూసాను ఫస్ట్ లాస్ట్ నేమ్ ఉంది. తర్వాత నేను ఫస్ట్ నేమ్ ఉంది. తర్వాత మిడిల్ నేమ్ ఉంది. కానీ నాకు ఫస్ట్ ఏది కావాలి? ఫస్ట్ నేమ్ కావాలి. సో, ఫస్ట్ అదే సెలెక్ట్ చేయాలి. ఏది ఫస్ట్ కావాలో అది ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని, కంట్రోల్ పట్టుకొని ఇప్పుడు మిడిల్ నేమ్ ఏడుంది? ఇక్కడుంది. తర్వాత లాస్ట్ నేమ్ ఉంది. తర్వాతనే ఇదొచ్చి సెలెక్ట్ చేయాలి. సో, మీరు మీ ఆర్డర్ ఆఫ్ సెలక్షన్ ఎలా చూస్తుంది? ఫస్ట్ ఇది 1, ఇది 2, ఇది 3. ఈ విధంగా సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ విధంగా మెర్జింగ్ కూడా అదే విధంగా ఉంటుంది మెర్జింగ్ కూడా. సో, ఇప్పుడు మెర్జ్ కాలమ్స్ ఇస్తున్నాను. సెపరేషన్ వచ్చేసరికి నన్ అని ఉంది. కానీ నాకు స్పేస్ కావాలి. సో, నేను స్పేస్ తీసుకుంటాను. దీనికి ఒక నేమ్ ఈ కాలమ్ న్యూ కాలమ్ నేమ్ అడుగుతుంది. అంటే నేమ్ ఏమి ఇవ్వాలనేసి. దీనికి నేను ఫుల్ నేమ్ అని ఇస్తున్నాను. ఓకే ఇస్తున్నాను. కానీ యాక్చువల్లీ ఇది ఓకే. ట్రాన్స్‌ఫార్మ్‌లో చేసాము.
సో, ఇందులో ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. ట్రాన్స్‌ఫార్మ్ ద్వారా మీరు మెర్జ్ చేస్తే ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఏందంటే, ఇప్పుడు యాన్ విల్టర్స్ ఉంది గదా! ఇందులో చూసారనుకోండి 2 స్పేసెస్ ఉంటుంది. ఎందుకంటే 3 కాలమ్స్ సెలెక్ట్ చేసేటప్పుడు అంటే ఇందులో చూడండి. ఆహ్, ఓకే. ఇది యాన్ విల్టర్స్. నేను ఇది ఫస్ట్ ఇది సెలెక్ట్ చేశాను. సెకండ్ ఇది సెలెక్ట్ చేశాను. తర్వాత ఇది సెలెక్ట్ చేశాను. సో, ఇప్పుడు స్పేస్ యాన్‌కి ఒక స్పేస్ వస్తుంది. నల్ ఉంది కాబట్టి దీనికి కూడా ఒక స్పేస్ యాడ్ అవుతుంది. ఇది కూడా ఒక కాలమ్‌గా అనుకోని దీనికో స్పేస్ యాడ్ అయితుంది. సో, దానివల్ల మనకి ఎక్స్‌ట్రా స్పేసెస్ అనేది క్రియేట్ అవుతుంది. ట్రాన్స్‌ఫార్మ్ యూజ్ చేసి చేస్తే. సో, ట్రాన్స్‌ఫార్మ్‌లో వెళ్లి చూడండి. 2 వర్డ్స్ ఉన్నప్పుడు చూడండి 2 స్పేసెస్ ఉంటుంది. 3 వర్డ్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు 3 వర్డ్స్ ఎళ్తున్నాను. దానికి సింగిలే ఉంది. సో, దీంట్ల ఎక్స్‌ట్రా స్పేసెస్ రాకూడదంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి యాడ్ కాలమ్. యాడ్ కాలమ్ ఉన్నప్పుడు ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని, సెకండ్ మిడిల్, లాస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు మెర్జ్ ఇచ్చి చూడండి. సేమ్ అదే విధంగా వర్క్ అవుతుంది. కానీ మీకు ఎక్స్‌ట్రా స్పేసెస్ కూడా రాదు. సో, ఇంకొక సెపరేట్ కాలమ్ క్రియేట్ అయింది. ఇప్పుడు అదే యాన్ విటర్స్‌లో చూసినారనుకోండి, నాకు సింగిల్ స్పేసే ఉంటుంది. సో, ఈ విధంగా మెర్జ్ చేయొచ్చు. సో, మెర్జ్ గూడా మీ ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను వాల్టర్ జే మిల్లర్. సో, వాల్టర్ జే మిల్లర్ అని సెలెక్ట్ చేశాను. అదే ఒకవేళ ఇది లాస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్ ఇట్లా కంటిన్యూ సెలెక్ట్ ఇలా సెలెక్ట్ చేశాననుకోండి, మెర్జ్ కాలమ్ చూస్తున్నాను చూడండి ఏమవుతుందని. ఈసారి వచ్చేసరికి స్పేసే పెడదాము. దీనికి మెర్జ్డ్ టు అని ఇస్తాను. ఓకే. సో, కాలమ్ క్రియేట్ అయింది చూడండి. మిల్లర్, వాల్టర్, జే. సో, ఇది ఎలా ఉందో అలాగే వచ్చేసింది. సో, మన ఆర్డర్ ఆఫ్ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది చూసుకోండి. సో, అర్థమైంది కదా! మెర్జ్ ఎట్లా అనేది. సో, డిఫరెంట్ కాలమ్స్‌లో ఉన్న వర్డ్స్‌ని ఒక దానిలో మెర్జ్ చేయాలనుకుంటే ఈ విధంగా యూజ్ చేయొచ్చు. అండ్ సెలక్షన్ కూడా ప్రాపర్ అదే ఆర్డర్‌లో సెలెక్ట్ చేస్తే మాత్రమే అదే విధంగా మెర్జింగ్ కూడా అదే విధంగా మెర్జ్ అవుతుంది. సో, ఇది అర్థమైందనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి గెట్ ఫస్ట్ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ ద మిడిల్ నేమ్ అండ్ డాట్ యాస్ సఫిక్స్. సో, ఓకే. నేనేం చేస్తాను ఇది డిలీట్ చేసేద్దాం. ఇక్కడ ఏంది అంటే 1 సెకండ్. మెర్జ్ కాలమ్స్ స్పేస్ నేమ్ అని క్రియేట్ చేసేసాను. నాకు ఇప్పుడు ఇంకో టాస్క్ ఏందంటే అలా క్రియేట్ చేసిన తర్వాత గెట్ ఫస్ట్ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ మిడిల్ నేమ్ అండ్ డాట్ యాస్ సఫిక్స్. సో, దేనికి మిడిల్ నేమ్స్ ఉన్నాయో అంటే ఇది మిడిల్ నేమ్స్ దేనికుందో దానిలో ఫస్ట్ లెటర్ మాత్రం రావాలి. ఎందుకంటే కొన్నిటికి ఫస్ట్ లెటర్‌లో మిడిల్ నేమ్ వచ్చి నేమ్స్ కూడా ఉందన్నమాట ఈ విధంగా. ఇందులో కొన్ని పౌల్ ఇవి గూడా ఇలా ఉంది. సో, నాకు అన్నీ వద్దు. జస్ట్ సింగిల్ లెటర్ కావాలి. దానికేం జేయొచ్చు? ఫస్ట్ ప్రీవియస్ స్టెప్‌కి వెళ్ళి అంటే ఇది మనం మెర్జ్ చేయడానికి ముందు ప్రీవియస్ స్టెప్‌లో ఈ మిడిల్ నేమ్ ఫస్ట్ సరి జేయాలి. ఇప్పుడు మిడిల్ నేమ్ వచ్చేసరికి ఏం గావాలో సింగిల్ లెటర్ కావాలి. దానికి ఎట్లా జేయొచ్చు? ఎక్స్ట్రాక్ట్‌లో వెళ్లి ఫస్ట్ క్యారెక్టర్స్‌లో వెళ్లి ఇన్సర్ట్ స్టెప్ ఇచ్చి 1 అని ఇచ్చేసి ఓకే ఇస్తాను. ఓకే. యాడ్ కాలమ్‌లో చేశాను. డిలీట్. డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫార్మ్‌లో చేసేద్దాం. రిమూవ్ ఈలో ఉండంగా ట్రాన్స్‌ఫార్మ్‌లో ఉండి ఎక్స్ట్రాక్ట్ ఫస్ట్ క్యారెక్టర్. ఇన్సర్ట్ స్టెప్. ఎందుకంటే సో, ఇప్పుడు మధ్యలో ఇన్సర్ట్ చేసినా అడుగుతుంది. ఇన్సర్ట్ చేయాలా అడుగుతుంది మధ్యలో. అవును. సో, ఓకే. 1 ఇచ్చేసి ఓకే ఇచ్చేసాను. నాకు అన్ని సింగిల్ లెటర్స్ వచ్చేసింది. ఇంకోటొచ్చేసరికి కొన్ని చూసారంటే సింగిల్ లెటర్‌లో ఇట్లా స్మాల్ లెటర్స్ ఉంది. పౌల్ చూసారంటే స్మాల్ లెటర్‌లో ఉంది. ఇవన్నీ క్యాపిటల్ లెటర్ ఉంటే బావుంటుంది. సో, సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్‌లో వెళ్లి అప్పర్ కేస్ ఇచ్చేస్తాను. అప్పర్ కేస్ ఇచ్చినా సరే క్యాపిటలైజ్ ఏదిచ్చినా ఒకటే అన్నమాట సింగిల్ లెటర్‌కి. అన్ని క్యాపిటల్ అయింది. ఇప్పుడు దీని పక్కన ఒక డాట్ పెట్టాలి. దానికేం చేయొచ్చు ఫార్మాట్‌లో వెళ్లి సఫిక్స్ వెళ్లి మళ్ళీ ఇన్సర్ట్ స్టెప్.
సో, మనము ప్రీవియస్ స్టెప్స్‌లో మనం ఇది ఇన్సర్ట్ చేసాం కాబట్టి అడుగుతుంది. మధ్యలో ఇన్సర్ట్ చేయాలా అడుగుతుంది. సో, డాట్ వచ్చేసరికి పెట్టేసి ఓకే ఇస్తున్నాను. సో, అన్నిటికి డాట్ యాడ్ అయింది. ఇప్పుడు నేను లాస్ట్ స్టెప్‌కెళ్ళి చూస్తున్నాను. ఎలా ఉంటుంది చూడండి. వాల్టర్ జే. మిల్లర్. ఎక్కడెక్కడ మిడిల్ నేమ్ ఉందో అక్కడంతా సింగిల్ లెటర్ విత్ డాట్ ఉంది. పి. గ్యానెల్. సో, ఇది ఈ విధంగా చేయొచ్చు. ఇది మెర్జ్. సో, నెక్స్ట్ వచ్చేసరికి రీప్లేస్‌ది చూద్దాం. రీప్లేస్ వాల్యూస్ అండ్ ఫిల్ డౌన్. నెక్స్ట్ హోమ్, న్యూ సోర్స్, ఎక్సెల్ వర్క్ బుక్, ఫిల్ రీప్లేస్, ఓపెన్. ఒకటే షీట్ ఉంది. దానిది టేబుల్ ఫార్మాట్. మనం డైరెక్ట్‌గా టేబుల్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. సో, లోడ్ అయిపోయింది. ఇందులో మీరు చూసారనుకోండి, ఫస్ట్ డిపార్ట్మెంట్‌లో చూసారనుకోండి, నాకు ఇందులో ఫస్ట్ థింగ్ ఏం చేయాలా? రీప్లేస్ స్పేసెస్ విత్ నల్. సో, ఇందులో డిపార్ట్మెంట్‌లో చూస్తే కొన్ని చోట్ల నల్ చూపిస్తుంది. సో, ఇది ఫైన్. నార్మల్‌గా నల్ అంటే కంప్లీట్‌గా ఎంప్టీ అని అర్థం. కానీ పొజిషన్ చూసారనుకోండి, ఒక వైట్ బ్లాంక్ లాగా కనిపిస్తుంది. కిందికొస్తే కొన్ని చోట్ల నల్ అని చూపిస్తుంది. సో, మీకు ఎక్కడెక్కడ నల్ చూపిస్తుందో అది కంప్లీట్‌గా ఎంప్టీ. కానీ ఎక్కడెక్కడ మీకు బ్లాంక్ ఇట్లా వైట్ బ్లాంక్ కనిపిస్తుందో అది ఎంప్టీ కాదు. అందులో స్పేస్ ఉందని అర్థం. కావాలంటే చూడండి. ఈ సెల్ క్లిక్ చేసి ఇక్కడ ఇట్లా హైలైట్ కింద కనిపిస్తుందనుకుంటా బ్లూ కలర్. అంటే స్పేస్ ఉంది. అదే ఇప్పుడు ఈ నల్ వచ్చేసరికి నల్ ఉందంటే అది కంప్లీట్‌గా ఎంప్టీ అని అర్థం. సో, సో, ఇప్పుడు నాకేందంటే ఇది ఎక్కడెక్కడ స్పేసెస్ ఉందో అది కంప్లీట్‌గా రిమూవ్ చేయాలి. దానికి మనకు స్పేసెస్‌కి మనం ఆల్రెడీ చూసినట్టుగా రీప్లేస్ స్పేసెస్ విత్ నల్. సో, ట్రాన్స్‌ఫార్మ్‌కెళ్ళిపోదాం. రీప్లేస్ వాల్యూస్ ఒక స్పేస్ ఇచ్చాను. రీప్లేస్ విత్ నల్ అని టైప్ చేసి చూద్దాము. ఏమొస్తుందని. ఓకే ఇచ్చేద్దాం. ఇప్పుడు మీరు చూసారంటే అన్ని నల్ వచ్చింది. సో, అన్ని నల్ అని చూపిస్తుందంటే దాని అర్థం కంప్లీట్‌గా ఎంప్టీ అని అర్థం. సో, చేసేసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్ డౌన్ ఇన్ డిపార్ట్మెంట్ అండ్ పొజిషన్. సో, నాకు ఇప్పుడు మనకు ఏ ఫార్మాట్‌లో ఉంది ఇది? ఎక్సెల్‌లో చూపిస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. సో, ఇది ఎలా ఉందంటే ఇప్పుడు ఎక్సెల్‌లో చూపిస్తున్నాను. ఇది ఫినాన్స్. ఇక్కడ కొన్ని పొజిషన్స్ ఉన్నాయి. సో, ఇది వీళ్ళందరూ ఫినాన్స్ రిలేటెడ్ అన్నమాట. వీళ్ళకి ఈ డిపార్ట్మెంట్ ఒకేసారి ఇచ్చారన్నమాట. తర్వాత లీగల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మేనేజ్మెంట్ ముందు వరకు వీళ్ళందరూ లీగల్ రిలేటెడ్ ఎంప్లాయీస్ అన్నమాట. దాన్నే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. కానీ మనకు యాక్చువల్‌గా డేటా వచ్చేసరికి ఎలా ఉండాలి? మధ్యలో ఎటువంటి స్పేసెస్ లేకుండా ఉండాలి. అంటే దానికేం చేయాలి? ఈ ఫినాన్స్ అనేది కిందంతా ఫిల్ కావాలి. సో, మనము దానికేం జేయాలి? దీనిలోనూ అంతే సేమ్. ఎక్కడెక్కడ ఎంప్టీ ఉందో దానర్థం ఆ సేమ్ నేమ్ రిపీట్ చేయకుండా ఒక్కసారి మాత్రం పెట్టారన్నమాట వీళ్ళు. టాక్స్ ప్రొఫెషనల్ ఇది గూడా టాక్స్ ప్రొఫెషనలే. మనం ఇప్పుడేం జేయాలి? ఈ 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని ఫిల్ అనే ఇక్కడ ఆప్షన్ ఉంది గదా! ఒకటి రైట్ క్లిక్ చేయొచ్చు. లేదంటే ఈ ఎనీ కాలమ్ అనే దానిలో వెళ్లి ఫిల్‌లో వెళ్లి డౌన్ అని ఇచ్చారనుకోండి. ఓకే. ఫైల్ ఓపెన్‌లో ఉంది. ఒక నిమిషం. ఈ ఫైల్ క్లోజ్ చేసేస్తున్నాను. డోంట్ సేవ్. హ్మ్. సో, ఇప్పుడు డిపార్ట్‌మెంట్, పొజిషన్ సెలెక్టెడ్, ఫిల్ డౌన్. సో, కంప్లీట్‌గా ఫిల్ అయింది. ఎక్కడెక్కడ నల్ ఉందో దానికి పైన ఏం వాల్యూ ఉందో దాన్ని బట్టి ఫిల్ అయింది. సో, ఈ విధంగా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ డౌన్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ రీప్లేస్ అనలిస్ట్ విత్ ఎక్స్‌పర్ట్ అని చెప్తున్నాను. ఇది చేయాలి. సో, ఇందులో నేను
ఇందులో వచ్చేసి మీరు చూసారంటే కొన్ని చోట్ల అనలిస్ట్ అని ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇందులో వెళ్ళి సారీ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ వాల్యూస్‌లో వెళ్ళి అనలిస్ట్ అని టైప్ చేస్తున్నా. అనలిస్ట్ విత్ ఎక్స్‌పోర్ట్ అని టైప్ చేస్తున్నా. ఓకే ఇస్తున్నాను. సో, అన్ని అనలిస్ట్ ఎక్స్‌పోర్ట్ అయిందా చూద్దాం. కానీ ఇక్కడ చూడండి టాక్స్ అనలిస్ట్ అనేది ఇంకా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫినాన్షియల్ అనలిస్ట్ అని ఉండేది ఇంతకుముందు. ప్రీవియస్ స్టెప్‌లో వెళ్లారనుకోండి. ఫినాన్షియల్ అనలిస్ట్ అనేది ఎక్స్‌పర్ట్‌గా మారింది. ఇక్కడ సేల్స్ అనలిస్ట్ అని ఉంది. అది కూడా సేల్స్ ఎక్స్‌పర్ట్ అని మారింది. కానీ ఈ టాక్స్ అనలిస్ట్ మాత్రం మారలేదు. ఎవరైనా చెప్పగలరా ఎందుకోసం మారలేదని? నేను అనలిస్ట్‌ని ఎక్స్‌పర్ట్‌గా మార్చమని చెప్పాను. మారింది. కొన్నిటికి మారింది, కొన్నిటికి మారలేదు. ఎవరికైనా ఐడియా తెలుసా? ఎనలిస్ట్ లో క్యాపిటల్ ఏ విక్టర్స్ క్యాపిటల్ కరెక్ట్. అనలిస్ట్ వచ్చేసరికి స్మాల్ లెటర్ ఏ ఉంది. కానీ మనం చేంజెస్ వచ్చి అడిగిందొచ్చి క్యాపిటల్ అనలిస్ట్. క్యాపిటల్ ఏ ఉన్న అనలిస్ట్. ఇక్కడ రిప్లేస్ వాల్యూస్ అడ్జస్ట్‌మెంట్ చూసారనుకోండి. నేను క్యాపిటల్ ఏ అని ఇచ్చాను. క్యాపిటల్ ఏ ఉన్న అనలిస్ట్‌ని ఎక్స్‌పర్ట్‌గా మార్చమని చెప్పాను. ఆర్‌టి. కానీ ఇక్కడొచ్చేసరికి ఇందులో కూడా అనలిస్ట్ ఉంది. కానీ స్మాల్ లెటర్‌తో స్టార్ట్ అవుతుంది. అందువలన కాలేదన్నమాట. సో, దీనికి మనం ఏం చేయొచ్చు? సో, ప్రీవియస్ స్టెప్‌కి వెళ్ళి ఫస్ట్ ఈ పొజిషన్‌ని అన్నిటిని ఒక సింగిల్ కేస్‌లో మార్చుకోవాలి. దానికి ఏం చేయొచ్చు? ఫార్మాట్‌లో వెళ్ళి లో ఏరో, అప్పర్ ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ ఇస్తాను. ఇచ్చేసి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు రీప్లేస్ వాల్యూ చూద్దాము. ఇప్పుడు చూడండి టాక్స్ అనలైజ్ చోట ఎక్స్‌పోర్ట్ కూడా వచ్చేసింది. ఎందుకంటే మనం ఇక్కడ క్యాపిటల్ చేసాం కాబట్టి. ఇందులో ఇప్పుడు స్మాల్ లెటర్ లేదు టాక్స్ అనలిస్ట్ కాడ. సో, ఫస్ట్ ఈ విధంగా మీరు ఏమైనా చేంజెస్ చేయాల్సొస్తే వర్డ్ రిలేటెడ్ టెక్స్ట్ రిలేటెడ్ వాటిల్లో చేయడానికి ముందు దాన్ని ఒక కేస్‌లో మార్చుకోండి. అంటే స్మాల్ కేసు, అప్పర్ కేసు ఏదో ఒకటి మార్చేసుకొని దాని తర్వాతనే రీప్లేస్ ఇవ్వండి. లేదంటే ఎగ్జాక్ట్‌గా ఏదైతే మ్యాచ్ అవుతుందో వాటిని మాత్రమే చేంజెస్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ మన సినారియోలో అనలిస్ట్‌లో క్యాపిటల్ లెటర్ ఉన్నప్పుడు మాత్రమే చేంజెస్ చేసింది. సో, అర్థమైందనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి రీప్లేస్ నల్ విత్ హైఫన్ ఇన్ మిడిల్ నేమ్. సారీ. ఇక్కడ మిడిల్ ఇనీషియల్ ఉంది. ఇక్కడ ఎక్కడెక్కడ నల్ ఉందో అది హైఫన్ పెట్టమని చెప్తున్నారు. సో, సింపుల్. రీప్లేస్ వాల్యూస్ ఎన్‌యుఎల్‌ఎల్ నల్ అని పెట్టుకోండి. తర్వాత హైఫన్. ఓకే. డన్. ఈ విధంగా రీప్లేస్ యూజ్ చేయొచ్చు. ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి రీప్లేస్‌లా? ఇది. మనం ఇందులో 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి ఫిల్ డౌన్ ఒకటి యూజ్ చేసాము. ఇందులో ఇదే ఫిల్‌లో అప్ కూడా ఉంది. కొన్ని సార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు వాళ్ళు ఫినాన్స్ కింద పెట్టుండొచ్చు. అలా పెట్టి ఉంటే మీకు పైకి రావాలి అనుకున్నప్పుడు ఫిల్ అప్ యూజ్ చేయండి. అప్పుడు కిందున్నవాడిని పైకి తీసుకుంటుందన్నమాట. సో, మాక్సిమం ఫిల్ డౌనే ఉంటుంది. చాలామంది వాళ్ళకి కావాల్సిన నేమ్ ఒక్కోసారి ఫస్ట్ టైమ్ పెట్టేసి మిగిలినవన్నీ బ్లాంక్ వదిలేస్తారు. దీన్ని మెర్జ్ టైప్ అని చెప్తారు. ఆ విధంగా చేయడం కోసం అని చెప్పి. సో, ఫిల్లింగ్ అర్థమైందనుకుంటున్నాను. రీప్లేస్ వాల్యూస్ కూడా ఏమైనా చేసే ముందు సింగిల్ కేస్‌లో మార్చుకున్న తర్వాత రీప్లేస్ చేయండి. లేదంటే ఇప్పుడు ఓకే. ఇప్పుడు మీకు అన్నిటికి అనలిస్ట్ క్యాపిటల్ ఉండుండొచ్చు. బట్ ఫ్యూచర్‌లో మర్చి డేటా పంపించే వాళ్ళు సింగిల్ లెటర్‌లో పంపించే ఛాన్సెస్ ఉందన్నమాట. సో, అందుకని ఫ్యూచర్‌లో ఇలా వచ్చే ఛాన్స్ ఉందని ఒక జస్ట్ గెస్ పెట్టుకొని చేయడం బెస్ట్ అండి. సో, క్యాపిటల్ చేసి తర్వాత రీప్లేస్ యూజ్ చేయండి. సో, ఆల్రెడీ 10 అనుకుంటాను. సో, నెక్స్ట్ టాపిక్స్ రేపు కవర్ చేద్దాం. సార్టింగ్, డూప్లికేట్స్ ఇవన్నీ చూద్దాం. తర్వాత నంబర్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కూడా చూద్దాము రేపు. సో, ఇవాళ ఎవరున్నారు ల్యాప్‌టాప్ దగ్గర? ఈశ్వర్ ల్యాప్‌టాప్ లేదు. ఓకే. ఫస్ట్ స్టాప్ చేసుకుందాం రికార్డింగ్.